హాయ్ హలో నమస్తే, నేను మీ చందు ఎలక్ట్రికల్. ఈరోజు ఏమంటే ఒక ఫ్యాన్ వచ్చింది, అది చూస్తున్నాను. ఫస్ట్ మనం ఏదో కెపాసిటర్ది ఏదో ఒకటి వైరు విడదీసి దాన్ని మనం సిరీస్తోని చెక్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను పెట్టేది ఇప్పుడు సిరీస్లో బల్బ్ గ్లో అయింది, బాడీకి గ్లో అవుతుంది అంటే అది షార్ట్ అయినట్టే. దీన్ని మనం మొత్తం ఇప్పుడు ఇప్పేసి చూసుకోవాలి. ఒకసారి వైర్లు కట్ చేసేయాలి, అవసరం లేదు. ఇట్లా రివర్స్లో కొట్టండి ఎప్పుడువి, లేదంటే అది వెళ్ళకుంటే ఇంకొక ట్రిక్ ఉంది మన దగ్గర. మోటార్ అయితే బాగున్నది, చూద్దాం. లీడ్లోకి వెళ్ళి దొరికితే కస్టమర్ హ్యాపీ, మనం హ్యాపీ. లీడ్లోకి వెళ్ళి దొరకకుంటేనే వాళ్ళు బాధ, మనకు బాధ. మనకేం బాధ లేదులే, అలాగే పాపం లాస్ అవుతారు కదా కస్టమర్స్. రీసెంట్గానే వైండింగ్ చేసింది అనుకుంటా ఇది, మళ్ళీ కాలిపోయింది. యాక్చువల్లీ ఫ్యాన్లు రివైండింగ్ చేసినాయి. ఇవి మన ఏదైతే లీడ్లు ఉంటాయో లీడ్లకి వెళ్ళి కాలిపోయినప్పుడు మనకు సిరీస్ అనేది చూపించదు. అంతే, చూపిస్తా. కటింగ్ ప్లేయర్తో కొంచెం అవి స్లీవ్స్ ఉంటాయి కదా, స్లీవ్స్కు ఇట్లా ట్విస్ట్ చేస్తే ఆ వార్నిష్ అనేది లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయినప్పుడు మనం దాన్ని ఈజీగా ఆ స్లీవ్స్ అనేవి పైకి లాగచ్చు. ఫస్ట్ మనం రెడ్ చూసుకోవాలి. రెడ్ అంటే ఏదైతే రెడ్ ఉంటుందో కామన్, దాన్ని చూసుకున్నామంటే ఎల్లో అండ్ బ్లాక్ స్టార్టింగ్లో రన్నింగ్లో మనకు ఈజీగా అర్థమైపోతాయి. ఇవి రెండే మెయిన్. రెడ్ కొంచెం మీరు నెమ్మదిగా లాగండి, ఎందుకంటే నేను కొత్త వైండింగ్ కాబట్టి నేను కొంచెం తొందరగా లాగుతున్నా. వీడియో స్లో లేట్ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, ఏమనుకోకండి. దొరికినట్టు ఉంది కానీ ఇది దొరికేటట్లు లేదు మనకు, ఎందుకంటే ఒక్క పోగు కూడా కట్ అయిపోతే కూడా మనకు చాలా కష్టం అవుతుంది కదా. అందుకని నా ప్రయత్నం నేను చేస్తా, అవుతలేదు ఇక అది. మళ్ళీ ఇంకొకటి వచ్చింది కస్టమర్, అది చూస్తున్నా ఇప్పుడు. ఇది ఎట్లంటే ఆల్మోస్ట్ కాలిపోయింది, దీన్ని చూడడం ఏమేమి ఉండదు. ఇది మెకానిక్ తెచ్చి ఇచ్చిండు మన దగ్గరికి రివైండింగ్ కోసం. మన దగ్గర వచ్చేటివన్నీ ఇట్లా గడ్డలు ఉంటాయి. ఏం లేదు, సీదా కట్ చేసేయాలి, మొత్తం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, అంటే వీడియో మీకు యాస్టర్ రావద్దు, డిలే అవ్వద్దు. అట్లా మొత్తం చూసేయండి ప్లీజ్. ఈ మొత్తం ఇట్లా వన్ బై వన్ కట్ చేసేసి మొత్తం ఇట్లా ఏమంటారు దీనికి, కాయిల్ అనేది ఇట్లా టెస్టర్తోని, లేకుంటే నోస్ ప్లేయర్ ఉంటుంది కదా, నోస్ ప్లేయర్ దాంతో బయటికి లాగేయాలి. అది దానికి జబర్దస్తి చేస్తే ఏదైతే స్టార్టర్ ఉంటుందో దాని పత్తిలు అనేటివి లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు బైండింగ్ చేసినా అవి మ్యాగ్నెట్ అనేది సరిగ్గా జనరేట్ చేసుకోదు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో బాగా ఇట్లా మిస్టేక్ చేసేసింది. తర్వాత కొంచెం ఇట్లా లాగిన తర్వాత కటింగ్ ప్లేయర్తో బయటికి లాగేసేయాలి. మళ్ళీ జబర్దస్త్ ఫోర్స్ఫుల్గా ఏం చేయొద్దులే, ఈజీగానే వెళ్ళిపోతాయి. పాతదైనా కొత్తదైనా, పాతది అయితే ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది, కొత్తదే కొంచెం బాగా మనకు డిస్టర్బ్ అవుతుంది. పేపరు కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తున్నాను, ఈజీ ప్రాసెస్ కదా పేపర్ పెట్టడం, దానికోసమని. మన మిషన్ ఇది షామ్ మిషన్, ఇప్పుడు తెచ్చుకొని దగ్గర మనకు 6 months అవుతుంది. ఇప్పటివరకు నాకు హ్యాండ్ వేయలే. ఫస్ట్ మనం ఇవి డైలు ఇప్పేసాలి, డై అంటారు ఇప్పుడు దీన్ని. మిషన్ వాడేటోళ్ళకి బాగా తెలుసు, ఇవి డైస్ అంటారు. ఇది 14 స్టార్టింగ్ డై, అంటే స్టార్టింగ్ అంటే లోపల కాయిల్ది రెండు ఉంటాయి అటు ఇటు, అవి ఇప్పే తీసేసి ఇవి ఫిట్ చేసుడు అంతే. హై స్పీడ్ కోసం అంటే వేరేది వస్తుంది, అది వేరే డై, అది సపరేట్గా కొనుక్కోవాలి మనం, మిషన్తోనే రాదు. 10 నెంబర్ 11 నెంబర్ నట్ బోల్ట్స్ వస్తాయి దానికి, అవి మనం ఫిట్ చేసేసుకోవాలి అంతే. నేర్చుకునేటోళ్ళకి బాగా ఈజీ, అంతేం ఇది ఉండదు హార్డ్ వర్క్ ఇది.
చేసేసుకోవచ్చు బాగా ఈజీగా. నేను పెట్టి చూపిస్తా, ఒక్క నిమిషం. ఈ డైస్ పెట్టేసిన మొత్తం ఒకసారి సెట్ చేసుకోవాలా. అంటే స్టార్టింగ్ది మన వైర్ ఇట్లా టర్న్ అవుతుంది కదా, టర్న్ అయ్యేటప్పుడు ఏడ కట్ కాకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అది కూడా, అంటే ఏడ కట్ అవుతుంది, ఎట్లా కట్ అవుతుంది అని అట్లా చూసుకోవాలి కంపల్సరీ. అది లేకుంటే మనకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అల్లి చూపిస్తా, ఆగండి. ఈ నంబర్స్ కొంచెం బ్లింక్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే కెమెరాలో క్యాప్చర్ కావు సరిగ్గా. నాకు తెలిసి అయితే ఇప్పుడు 350 ఉంది, దానికి మనం 320 లేకుంటే 340 అట్లా చేసేసుకోవాలి. అక్కడ పక్కన డాటా బుక్ ఉంటుంది, డాటా బుక్ చేసుకుంటే మేము చేయబడుతుంది అంతే. ఏముంటుంది, ఏం లేదు. మీకు నచ్చిన ఇప్పుడు ఒక్క జాగాలో ఒక్క డాటా వేయరు. నాది 35 నెంబరు గేజ్ వైరు, SWG 35. ఫస్ట్ ఒక 2 కాయిల్స్ రన్ అయిన దాకానే బాగా ఇది. తర్వాత నేను ఫాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఫాస్ట్లా. ఫస్ట్ రివర్స్ చేసుకోవాలా, తర్వాత ఫార్వర్డ్ వస్తుంది. ఫస్ట్ రివర్స్ ఫార్వర్డ్, రివర్స్ ఫార్వర్డ్, అంతే. రివర్స్ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం ఫాస్ట్లో స్పీడ్ చేసేసిన. స్టార్టింగ్ బాగా ఈజీ, రన్నింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక నెక్స్ట్ ఇక దీనికి కాయిల్ చేసినాం కదా, దీనికి పేపర్ పెట్టాలి అంతే. పేపర్ అంటే అది స్టార్టర్ ఏ గేజ్లో ఉంటుందో ఆ పేపర్ పెట్టేసుకొని సెట్ చేసుకున్నాను. కానీ స్క్రూ డ్రైవర్లు అవి ఇవి ఏం వాడద్దు, ఓన్లీ మన టెస్టర్ వాడు. అది కూడా లోపట్ల ఇట్లా పెట్టి ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, ఇగో ఇట్లా చేసి ఈ పేపర్ అనేది కొంచెం ఇట్లా వెడల్పు చేసి మళ్ళీ దాంట్లో పెట్టి ట్విస్ట్ చేసి లోపల, అంతే ఈజీగా. ఒక్కొక్క కాయిల్ బాగా హార్డ్ ఉంటుంది, ఇట్లా టేపు చుట్టుకొని ఎలుగు ఇది చేసుకోవాలి. మాత్రం ఇది మర్చిపోకండి, మన ఏమంటారు కాయిల్కి మాత్రం ఇట్లా కొంచెం ఇది చేయాలి టెస్టర్తోనే, లేదంటే వైర్ దిగిపోయిందంటే మళ్ళీ పరిశాని. కొంచెం ఫాస్ట్లో చూపిస్తాను. పేపర్ కూడా పెట్టేస్తున్నా అట్లనే. మళ్ళీ ఏమున్నది, ఇక రన్నింగ్ చేసేసినామంటే షో మన గడ్డ మన చేతిలో. ఇక కొత్తగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఇది రన్నింగ్ డై పెట్టేసినామంటే అది కూడా మీకు ఫాస్ట్లో చూపిస్తా. ఎందుకంటే స్టార్టింగు రన్నింగు సేమ్, అంటే ఫస్ట్ మనం రివర్స్, దెన్ ఫార్వర్డ్, రివర్స్ ఫార్వర్డ్ అంతే. అన్ని కాయలు లాస్ట్లో మనది ఏదైతే ఎండింగ్ కాయిల్ ఉంటుందో అది ఫార్వర్డ్ రావాలా, అంతే. ఫార్వర్డ్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ ఇంకొక గడ్డ ఆలేటప్పుడు అది రివర్స్కి పోతుంది అట్లా. ఇది మాత్రం మెయిన్. ఇది ఒకవేళ మనం పెట్టుకోకుంటే అది గడ్డ అనేది ఎక్కువ రోజులు మనకు సర్వీస్ ఇయ్యేది, అంతే. వీడియోలు కొంచెం డిలే అవుతున్నాయని నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్న వీడియోని, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది వైర్, రెడీమేడ్ వైర్, ఇది దీనికి 10 రూపాయలు ఏమో కాస్ట్ పడుతుంది మా అక్కడ. ఇది కామన్ని 2 ఇది చేసేయాలి, స్టార్టింగ్ది ఒకటి, రన్నింగ్ది ఒకటి తీసుకొని రెడ్కి పెట్టేసేయాలి, రెడ్ వైర్ని. షోల్డరింగ్ ఎందుకంటే ఇప్పుడు చెప్పిన చూడు స్టార్టింగ్లో మన ఏమంటారు, ఇది లీడ్లు పోయి నేను చెప్పిన కదా, అట్లా లీడ్లు పోకుండా ఇది అల్యూమినియంకు వైండింగ్ ఇట్లా షోల్డరింగ్ కొట్టరాదు, ఎందుకంటే అల్యూమినియంకు ఇది కూర్చుండేది కాబట్టి. ఇది షోల్డరింగ్ మనది అన్నిటికీ షోల్డరింగ్ కొట్టుకుంటే మనకి ఎట్లంటే స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ లీడ్లో ప్రాబ్లం ఉండదు. వైండింగ్ కూడా బాగా రోజులు మనకు సర్వీస్ ఇస్తుంది, కస్టమర్లు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. మన దగ్గరికి రావద్దు అనిపిస్తుంది కస్టమర్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అంటారు, ఏం మొన్న చేసినా ఇంకా ఖరాబ్ అయింది అనుకుంటా. అట్లా కావద్దని నేను బాగా అనుకుంటా, అంతే. ఇప్పటిదాకా రివైండింగ్ చేయని గడ్డలకైతే మనం గ్యారంటీ ఇస్తున్నాం ఇక్కడ మన దగ్గర. లాస్ట్ టైం ఒకసారి సిరీస్ చెక్ చేసుకొని కామను అవి ఇవన్నీ స్టార్టింగ్ చెక్ చేసుకొని ఏం లేదు ఫిట్ చేసుకోవచ్చు గడ్డ.
స్లీవ్లు ఎక్కిచ్చేయాలి ఫస్ట్, జాగ్రత్తగా ఎక్కియాలి. మళ్ళీ గుంజితే అటు వైర్లో లీడ్లు దిగిపోతాయి. ఇట్లా పెట్టేటప్పుడు ఒక పేపర్ తీసుకోవాలా, ఏదో ఒక పేపర్ తీసుకొని, అదే మన పేపర్ తీసుకొని ఇట్లా పెట్టేసి, ఈ టై తీసుకొని, మన టై ఏమంటే కొంచెం పేపర్ని ఇట్లా అంపు చేసుకొని పెట్టేసుకుని దాని కింద ఏం లేదు, ఇక సీదా టై పెట్టుడే. టై పెట్టేసినామంటే పని అయిపోయినట్లనే. వైండింగ్ది కొంచెం కాయలు చూసుకోవాలి అటు ఇటు మీరు, బయటకు ఉన్నాయా లేవని. వార్నిష్ పోసుకోవాలి మాత్రం, ఇది కంపల్సరీ. ఇది రెండవ గడ్డ, ఇది అది ఫస్ట్ది అయిపోయింది. మీకు దగ్గర నుంచి చూపించడం అంతే. ఇది ఇక్కడ పక్కకు లైట్ వెలుగుతున్నాయి చూడండి ఒకసారి, మీకు కూడా నెక్స్ట్ టైం మనం బెటర్ వీడియో తీద్దాం దీనికన్నా. ఈ వార్నిష్ మాత్రం బాగా ఇంపార్టెంట్. వార్నిష్ లేకుంటే ఫ్యాన్ ఎక్కువ రోజులు సర్వీస్ చేయదు. ఎందుకంటే వార్నిష్ వేస్తే అంటే వైర్లు విడివిడిగా వెళ్ళకుండా ఉంటాయి, ఒకటే జాగ్రత్త పట్టుకొని ఇట్లా గట్టిగా. ఫస్ట్ పెట్టేటప్పుడు రివర్స్లోనే పెట్టాలి. ఇట్లా పెట్టి మీదికెళ్ళి ప్రెస్ చేసేసి ఒకసారి దింపి చూసి మళ్ళీ ఇది రోటర్ రింగ్ పెట్టేసి ప్రెస్ చేసుకొని పైన క్యాప్ పెట్టేసుకోవాలి. ఇది పెట్టేటప్పుడు కొంచెం చూసుకుంటా స్క్రూలు పెట్టేసేయాలి. స్క్రూలు ఇట్లా 3 వస్తాయి 1200 mm ఫ్యాన్ కోసం. నా దగ్గర మెషిన్ ఉన్నది, నాకు స్క్రూ డ్రైవర్తో తింపెట్టంత ఓపిక లేదు. ఇప్పుడు ఓలకు ఉన్నది కానీ ఓలకు లేదు మిషన్. మీరు అంటే ఇక స్క్రూ డ్రైవర్తో తిప్పుకున్నాడు. టెస్టర్తో నడది మాత్రం, ఎందుకంటే టెస్టర్తో మన బలం అనేది ఆ స్క్రూలు అంత టైట్ అవ్వవు. స్టార్టింగ్ రన్నింగ్ ఫస్ట్ మనం చూసుకుంటాం కదా, అది చూసుకున్నప్పుడు మనం ఇక కండెన్సర్ కోసం ఏదేది ఇవ్వాలో అది ఇచ్చేయాలి. కండెన్సర్ కోసం ఏమేమి ఇవ్వాలంటే, ఒకటి బ్లూ కలర్ది కండెన్సర్ది, మళ్ళీ ఎల్లో కండెన్సర్, రెడ్ని కామన్ ఉంచేయాలి. ఆ రెడ్ని పక్కకు అంటే సప్లైకి ఇచ్చేసేయాలి డైరెక్ట్గా. అది దీంట్లో మనకు బ్లూ కలర్ ఇంపార్టెంట్, అండ్ ఎల్లో అండ్ కెపాసిటర్ వైర్ అయిపోయి మిడిల్లోకి వస్తుంది, దానికి ఎటువంటి సప్లై ఉండదు. ఇక చూసుకోండి ఒకసారి, ఇది చూసుకోండి అంతే, చాలా ఈజీ. ఒకసారి స్క్రూ డ్రైవర్ పెట్టుకొని టెస్ట్ చేసినామంటే బేఫికర్ 100% సక్సెస్ వైండింగ్ డేటా చెప్తాను నేనైతే మాత్రం. సరేనా, నెక్స్ట్ వీడియోలో 100% నేను డేటా చెప్పేస్తాను మీకు. మన డేటా మన ఇష్టం, కానీ మన అందరూ 36 వాడితే మనం 35 gauge వాడతాం SWG. ఓకే, డన్.